నమస్తే అండి. నమస్తే. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని ఒక వెబ్సైట్ లింక్ నాకు ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేశారు. ఓకే. అది ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి అండ్ దీనికి సంబంధించిన వివరణ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా అండి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అన్న వర్డ్లోనే మీకు అర్థం అవ్వాలి. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత. ఓకే ఓకే. ఆధ్యాత్మికత శక్తితోటి మన శరీరంలో ఉన్న రోగాల్ని ఎలా నియంత్రణ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఇక్కడ తయారు చేశానండి. ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటే వైద్యం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. మరి సామాన్య మానవుడికి వైద్యం అందాలంటే ఎలాగా? ఆ కాన్సెప్ట్ తోటి నేను ఆలోచించి నేను స్పిరిచువల్గా చాలా రీసెర్చ్ చేసి అంటే మన యొక్క ఆత్మిక శక్తితోటి ఎలా మన శరీర అవయవాలను కంట్రోల్కి తీసుకురావచ్చు, అంటే బీపీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, థైరాయిడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేశాను అనమాట. ఇది ఆల్మోస్ట్ ఈ సవాయి తయారు చేయడం రీజన్ ఏంటి అంటే చాలా మంది నా దగ్గరికి రాలేకపోతున్నారు. పెద్దవాళ్ళు, తర్వాత దూరాల్లో ఉంటారు, వాళ్ళకందరికి ఎలా రీచ్ చేయాలి అని అనుకుని వెబ్సైట్ పరంగా అయితే కనుక త్రూ అవుట్ వరల్డ్ వెళ్తుంది. దీంట్లో నేను సైట్ని ఏంటంటే బేసిక్గా తయారు చేసింది తెలుగు, ఇంగ్లీష్లో, తర్వాత ఇప్పుడు హిందీ కూడా యాడ్ చేస్తున్నాను దాంట్లో. ఈ సైట్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు 30 to 40% మీకు ఏ డాక్టర్ లేకుండానే మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోగలుగుతారు అనమాట డిసీజెస్ నుంచి. ఓకే. అది ఎలాగా అంటే మీకు మనకి సైట్ ఇలాగ గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. ఇక్కడ సర్వీస్ ఉంటుంది. ఓకే. సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చాను. అంటే నేను యాక్చువల్గా బేసిక్గా యాక్యుపంక్చరిస్ట్. ఓకే. యాక్యుపంక్చర్కి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ లింక్ ఉంటుంది. తర్వాత యోగముద్ర. అంటే యోగముద్ర అంటే జస్ట్ మన వేళ్లతోటి. ఇప్పుడు ఋషులు ఏం చేసేవారండి? ఒక్క కాన్సెప్ట్ ఏంటి అంటే నేను యూజ్ చేసింది, మనం అందరం స్పిరిచువాలిటీని మర్చిపోయాం. అవును. పూర్వపు రోజుల్లో అంతా ఎలా చేసేవారు? వేదాలు, మంత్రాలు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు చదువుతున్నాం కానీ దాని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఆ ఫోకస్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుంది? రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే మైండ్ అన్నది పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్లో ధ్యానము అంటే మెడిటేషన్ అంటే మన యొక్క ఆత్మిక స్థితి ద్వారా ఎలా చేసుకోవాలన్నది. ఇక్కడ యోగముద్ర లింక్ ఉంటుందండి. ఈ యోగముద్ర క్లిక్ చేస్తే కనుక లింక్ క్లిక్ చేస్తే మనకి డిసీజ్ వైజ్ ఇక్కడ నేను ముద్రాస్ ఇచ్చాను. అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో దానికి రిలేటెడ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఆ ముద్ర ఉంటుంది. ఎన్ని మినిట్స్ చేయాలో కూడా నేను క్లియర్గా ఇచ్చాను. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజెస్లోనూ ఉంది. ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా అన్ని ప్రాబ్లమ్స్కి ఇచ్చేసాను అనమాట. ముద్రాస్లో కూడా చాలా ఉన్నాయి. మీరు మేబీ అనొచ్చు, మేడం అక్కడ కొన్ని కనిపించినాయి మాకు అని. ఇది నేను రీసెర్చ్ చేసి అన్ని చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ వేవో అవి ఇచ్చేసాను రిలేటెడ్. తర్వాత మెడిటేషన్లో క్లిక్ చేస్తే మెడిటేషన్ని మనం 3 వేస్లో చేయొచ్చండి. ఒకటి స్వమాన స్థితి, రెండోది లలిత సహస్రనామ పరంగా, మూడోది ఏంటంటే చక్రా హీలింగ్. అంటే నేను భగవంతుని నమ్మననే వాడికి చక్రా హీలింగ్ అంటే సౌండ్స్. లలిత సహస్రనామంలో చాలా మందికి వైద్యం ఉందని తెలియదు. లలిత సహస్రనామం మొత్తం చదివేస్తారు కదా, మొత్తం చదవక్కర్లేదు అనమాట. 7 నామాలు ఉన్నాయి. ఆ 7 నామాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్రాన్ని హీల్ చేస్తుంది. ఆ నామం ఒకటి చదువుకుంటే చాలు. ఇది కూడా నేను రీసెర్చ్ చేసి పెట్టాను ఇక్కడ. తర్వాత స్వమానము అంటే చాలా మందికి లలిత సహస్రనామం నోరు తిరగదు. తర్వాత వేరే మతస్థులు ఉన్నారంటే వాళ్ళు లలిత సహస్రనామాన్ని చదవరు. అలాంటి వాళ్ళ కోసం స్వమాన స్థితి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీపీ గురించి మాట్లాడుకుంటాం. ఈ బీపీ దాంట్లో స్వమానం ఏంటి అంటే నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను. అంటే మన శరీరాన్ని నడిపించేది జీవాత్మే కదా, సోల్. దానికి పవర్ని ఇస్తున్నాం. అంటే హార్ట్ని మనం కంట్రోల్ చేయాలంటే హార్ట్కి ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రేమ అనే గుణం ఉండాలన్నమాట. ఆ గుణం వీక్ అయితే హార్ట్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని చెప్పి మీరు ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకుంటే మీకు ఆటోమేటిక్గా చేంజెస్ అన్నది కనిపిస్తుంది. లేదు అంటే ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమః లలిత సహస్రనామం చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? మొత్తం లలిత సహస్రనామం చదవక్కర్లేదు. బీపీ కంట్రోల్ చేసుకోవాలంటే ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమః అనే నామాన్ని మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసుకోవాలితే అన్నిసార్లు రిపీట్ చేసుకోవాలి.
యం శబ్దం, ఇంకా శబ్దపరంగా లేదండి అసలు భగవంతునే నమ్మను, నాకు ఇవన్నీ కాదు అనుకునేవాడికి శబ్దం యం అలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళ కోసం నేను ఈ సైట్లో ఏం చేశానంటే సౌండ్స్ కూడా ఇచ్చేసాను. ఇక్కడే మీకు సౌండ్ కూడా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. ప్రొనౌన్సియేషన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ మనకు తెలియట్లేదు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అనాలి అనుకుంటే ఈ ఫెసిలిటీ అంతా కూడా మీకు ఇక్కడ ఇచ్చేసాను. ఇలాగా మనకి 60 డిసీజెస్ గురించి రాశానండి. ఓకే, కాళ్ళ నొప్పులు, నడు నొప్పి, తలనొప్పి, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి కదా, 60 డిసీజెస్ గురించి రాశాను. దీనికి ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళాలి అనుకుంటే కూడా ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్ డెప్త్, ఇప్పుడు నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని చెప్పాను. ఆ ప్రేమ సంపన్నమైన జీవాత్మని నా జీవాత్మలకు ఎలా ఆ పవర్స్ నింపుకోవాలన్నది కూడా ఇక్కడ ఉంది, కామెంటరీ కూడా ఇక్కడ ఉంది. ఓకే, మీరు చదవలేకపోతే కనుక జస్ట్ ఇలా ప్లే చేసుకుంటూ వినొచ్చు, అంటే మీరు వర్క్ చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు, వినొచ్చు. ఆటోమేటిక్ గా మీకు ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోతుంది, వైబ్రేషన్స్ అన్న క్రియేట్ అయిపోతుంది. ఓన్లీ మెడిటేషన్ కాకుండా, యోగ ముద్రనే కాకుండా దీంట్లో నేను చక్ర హీలింగ్ గురించి కూడా డీటెయిల్స్ ఇచ్చానండి. ఓకే, అంటే ఏ చక్రాకి ఎలా పనిచేస్తుంది, ఏ అవయవం పనిచేస్తుంది అనే డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. యాక్యూ ప్రెషర్ పాయింట్స్ కూడా ఇచ్చాను. చాలా మంది సడన్ గా ఫెయింట్ అయి పడిపోతూ ఉంటారు, తలనొప్పి బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ లో ఏదో ఇంటర్వ్యూ ఉంది, ఏదో న్యూస్ చదవాలి, సంథింగ్ ఏదో. ఇప్పుడు ఇక్కడ చేసిన తర్వాత వెళ్ళాలంటే హెడేక్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ ప్రెషర్ పాయింట్ మీకు ఐడియా ఉంది అనుకోండి, సైట్ ఓపెన్ చేసుకుంటారు, ప్రెషర్ పాయింట్ చేసి విత్ ఇన్ 2-3 minutes లో మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు వర్క్ మీరు చేసుకోగలుగుతారు అనమాట. ఈ ప్రెషర్ పాయింట్స్ ఏంటంటే మీకు టాబ్లెట్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్ ఉందనుకోండి, పెయిన్ కిల్లర్ రీప్లేస్మెంట్ ఇది అనమాట. ప్రెషర్ పాయింట్లో కూడా మీకు వర్క్ చేస్తుంది. మనం టాబ్లెట్ వేసుకుంటే ఎంత రిలీఫ్ వస్తుందో సేమ్ అంత రిలీఫ్ అన్నది ప్రెషర్ పాయింట్లో కూడా ఉంటుంది, కానీ డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత సీడ్ థెరపీ కూడా చెప్పాను ఇక్కడ. అంటే ఇవన్నీ చూసేసి ఇంట్లో కూర్చొని చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడం కాదండి. ఇది బేసిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది హాస్పిటల్స్ తిరిగి అలసిపోయి ఉంటారు, వాళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళినా కూడా తగ్గని పరిస్థితుల్లో ఉంటారు, ఏం చేయాలో తెలియదు డిసీజ్కి. మీ జీవాత్మలో ఉన్న పవర్స్ని బయట తీయమంటున్నాం. అంటే ఋషులు ఇదివరకు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, దేనివల్ల అంటే మన చేతిలో మన ఆరోగ్యం ఉందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. జస్ట్ మన వేళ్లతోటే మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకోవచ్చు. కానీ ఏ డిసీజ్కి ఏ ముద్ర అన్నది తెలిసి ఉండాలి. తర్వాత సోల్లో పవర్ పెంచుకోవాలి, ఏ పవర్ అన్నది అది మీకు 3 ways లో చెప్పాను అక్కడ. దాంట్లో మీ ఇష్టం వచ్చిన వేలో అన్నది మీరు వెళ్ళొచ్చు అనమాట. ఈ సీడ్ థెరపీ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళలేను నేను, ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు, నాకు చాలా హెడేక్ వస్తుంది అంటే మన ఇంట్లో ఉండే మెంతులు వాటితో కూడా మనకి ట్రీట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. ఇది టెంపరీ రిలీఫ్, మీకు కంప్లీట్ క్యూర్ ఉండదు. టెంపరీ రిలీఫ్ అంటే మెడిసిన్ వేసుకున్నప్పుడు మీకు ఎంత రిలీఫ్ ఉంటుందో సేమ్ రిలీఫ్ దీంట్లో ఉంటుంది, అంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఇప్పుడు పెయిన్ కిల్లర్ వేస్తున్నారు అనుకోండి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, అది ఇది వేసుకున్నారు అనుకోండి సీడ్స్ తోటి, మీకు అంత ఎఫెక్ట్ అనేది పడదు. అది ఎలా చేసుకోవాలన్నది కూడా మీకు ఇమేజెస్ ద్వారా పెట్టాను, తర్వాత వాయిస్ రికార్డింగ్ కూడా ఇచ్చాను. దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ బేసికల్గా మీరు బయటికి వెళ్ళి ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మీ హెల్త్ని మీరు కాపాడుకుంటారు. ఇప్పుడు ఇది మెయిన్గా పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుందండి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి ఈ రోజుల్లో. ఎందుకంటే వ్యాధులు అన్నవి ఎటు నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అన్నది తెలియట్లేదు. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అనుకున్నాం, కానీ ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయింది. ప్రజెంట్ జనరేషన్లో చూస్తుంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని వింటున్నారు, పెరాలసిస్, స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి ఐడియా ఉందా మీకు? ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ యాడ్ కాదండి, మెయిన్ రీజన్ ఇప్పుడు అది ఓకే, అది వన్ ఆఫ్ ద రీజన్. అది ఎక్కువ అవడానికి రీజన్ ఏంటంటే వ్యాక్సినేషన్. ఓకే, వ్యాక్సిన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్స్ డౌన్ అయినాయి. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ ఏమంటున్నారంటే మేడం మాకు తొందరగా తగ్గట్లేదు, ఇదివరకు తగ్గింది కానీ ఇప్పుడు రిపీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ కోల్పోయింది, దానివల్ల తొందరగా చిన్న ఏజ్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అది దేనికి అంటే ఇమ్యూనిటీ పవర్. ఇప్పుడు ఇవి ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి కూడా దీంట్లో చెప్పాను.
అంటే మెడిటేషన్ పరంగా కానీ దేని పరంగా కానీ ప్రెషర్ పాయింట్స్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ తర్వాత యోగ ముద్ర చేసుకుంటూ ఉన్నారనుకోండి, మీకు ఏదైనా స్ట్రోక్ వచ్చినా కూడా 70% మీ మీద ఎఫెక్ట్ పడకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అందు గురించి ఏం చేయాలి, మనం స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్, అంటే మనకి మనమే డాక్టర్స్గా మారాలి. ఆ కాన్సెప్ట్ తోటి చేశాను. దీంట్లో ఏంటంటే మీకు అబౌట్లోకి వచ్చి మీకు హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయండి. అంటే ఇంట్లో చేసుకునే కషాయాలు అవన్నీ కూడా చెప్పాను. తర్వాత మంత్రాస్ తోటి మన ఆరోగ్యం ఎలా ఉంటుంది, శ్రీరామ మంత్రంతోటి ఏమవుతుంది, తర్వాత మృత్యుంజయ మంత్రంతో ఏమవుతుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటూ ఉంటారు, ఏ పవర్స్ మనం మన సోల్లో నింపుకోవాలి, దానికి ఏ లలిత సహస్రనామం యూజ్ చేయాలి, లలిత సహస్రనామం వాడకుండా, అంటే లలిత సహస్రనామం నోరు తిరగదు కదా, అంత చదవకుండా ఏ పవర్స్ నింపుకోవాలి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నది అబౌట్లో క్లియర్గా ఉంది. ఈ సైట్ అన్నది ఏంటంటే మీ చేతిలో ఉంటే మీకు మీరే డాక్టర్ అవుతారు. ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయనుకోండి, తగ్గట్లేదన్న వాళ్ళు బాధపడకుండా వీటిని చూసి కనుక ఫాలో అయినట్లయితే, అంటే వితిన్ 1 డేలో రాదు ఏమి రిజల్ట్. మీకు ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. మీరు రోజు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా వరకు 30 to 40% వరకు ఉపశమనం అన్నది ఉంటుందండి. విల్ పవర్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా నేనంటే కౌన్సిలింగ్ సెషన్స్ కూడా స్టార్ట్ చేశాను. అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా కౌన్సిలింగ్స్ కావాలనుకున్నా కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్యుపంక్చర్కి ఏంటంటే నీడిల్స్కి భయపడుతున్నారు రావడానికి. అందు గురించి నాకు థాట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు హాస్పిటల్స్ కానీ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి వాళ్ళ డిసీజ్ కోసం వాళ్ళు ఎలాగా ఉండాలి అన్న విషయం ఎవరు చెప్పరు. ఇక్కడ ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ సెంటర్లో ఇక్కడ ఏం చేస్తాను అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే పేషెంట్ అనుకోండి, మీకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, ఏం చేయాలో మీకు తెలియదు. అప్పుడు నేను మీకు కౌన్సిలింగ్ ఇస్తాను అనమాట. అంటే ఈ ముద్ర చేయండి, ఎంతసేపు చేయాలి, తర్వాత డైట్ ఏం తీసుకోవాలి, తర్వాత ప్రెషర్ పాయింట్స్, అంటే మీకు రిలేటెడ్ సంబంధించిన ప్రెషర్. ఇక్కడ సైట్లో అయితే చాలా ఉంటాయి, ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది మీకు ఐడియా ఉండదు. ఇప్పుడు నా దగ్గరికి రావడం వల్ల ఏంటంటే మీకు ఆ సైట్లో ఉన్నవే కాకుండా మీకు పర్టికులర్గా మీకు ఏం చేయాలన్నా చెప్పేస్తాను. ఎంతసేపు చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్స్ అన్నది నేను స్టార్ట్ చేస్తున్నానండి. అలాంటిది ఏమైనా కావాలనుకుంటే మాత్రం మీరు నా వాట్సాప్ నెంబర్ 7995937939కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా ఎలాంటి ముద్రలు వేసి ఎలాంటి రోగాలను నివారించుకోవాలో. సో వెంటనే లేట్ చేయకుండా మీరు కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ వెబ్సైట్ ని ఫాలో అయిపోండి.